అయినను పోయి రావాలే అయోధ్యకు, ఈ పదం మీరు ఇచ్చారు, దీని క్వశ్చన్ నేను ఫ్రేమ్ చేశాను అని విపక్షాలు ఎందుకు అనుకోలేదు? ఈ పాయింట్ మీరు చెప్పినటువంటి ఈ లిమిట్స్ అనే పాయింట్ని పట్టుకోలేకపోయాయా? అంటే అది ఆ పరిస్థితి క్రియేట్ చేసింది. అయినను పోయి రావాలని అయోధ్యకు అనుకునేవారు, దగ్గరగా పోయారు కూడా. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు సరయూ నదిలో స్నానాలు చేస్తూ మీడియాకు ఫోటోలు ఇస్తున్నారు. సరయూ నది దాకా పోయారు, అయినను పోయి రావాలని సరయూ నదికి అన్నారు కదా. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొన్ని వేల దేవాలయాలు పూజలు చేస్తున్నారు. అయినను పోయి రావాలని రామాలయానికి అని అనుకున్నారా లేదా? సో కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే అయోధ్యకు పోవడం పైన, ఈ రోజు ఈ క్షణం పోవడం పైన, ఈ క్షణం పోవడం పైన. సో అయోధ్యకు పోవడం పైన సమస్య ఏంటి అంటే, పోకపోతే రామ భక్తులు కారు, పోతే చూడు మీకు చూపెడతాం దివ్యమైన భవ్యమైన రామ మందిరం. అంటే ఇంగ్లీష్లో క్యాచ్ 22 సిచ్యువేషన్ అంటారు, ముందు నెయ్యి వెనక గొయ్యి. సో బీజేపీ ఆ రకమైనటువంటి పరిస్థితికి ప్రతిపక్షాన్ని నెట్టివేసింది. అందువల్ల ప్రతిపక్షానికి ఇంకో ఆప్షన్ లేకుండా చేసింది. అయోధ్యకు పోతే మోడీ చుట్టూ, ఆర్ఎస్ఎస్ చుట్టూ, బీజేపీ చుట్టూ జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఒక ప్యాసివ్ స్పెక్టేటర్గా, ఒక మూగ ప్రేక్షకుడిగా ప్రతిపక్షం నిలబడాలి. అంటే నరేంద్ర మోడీ ట్రింఫలిజాన్ని చూస్తూ వాళ్ళు నిలబడాలి. అది ఇంకా సమస్య కదా. చూసి నిలబడిన రాముడి ఆశీస్సులు అయితే లభిస్తాయి కదా సార్? రాముడి ఆశీస్సులు లభిస్తాయి అన్న గ్యారంటీ లేదు, ఎందుకంటే రాముడి కన్నా ఎక్కువ రాజకీయం కనిపిస్తుంది. సో అందువల్ల వీళ్ళకంటే ముందు మోడీ ఉన్నారు కాబట్టి, మోడీ ఉన్నారు, ఆయనే హారతి ఇచ్చారు కాబట్టి. హారతి ఇచ్చారు ఆయనే. లోపల ఎవరున్నారు? అక్కడ ఉన్నది యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్, ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్, ట్రస్ట్ చైర్మన్. సో అందువల్ల అక్కడ ఉన్నదంతా రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళే. సో అందువల్ల ఒకవైపు అది బీజేపీ రాజకీయ బల ప్రదర్శన, రాముల వారి పట్ల భక్తి ప్రదర్శన, రెండింటిని మిక్స్ చేసి బీజేపీ ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ చేసినప్పుడు ప్రతిపక్షానికి ఇంకో మార్గలేఖలు వేశారు. కానీ ప్రతిపక్షం ఇవాళ ఎందుకు ఈ ఎంబరాస్మెంట్ వస్తోంది? మీరు అడిగిన అయ్యను పోయి రావాలంటే తాము ఎందుకు పోలేదో ప్రజలకు చెప్పడంలో ప్రతిపక్షం విఫలమైంది. సో ప్రతిపక్షం తాము ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది, దీనికి కారకులు ఎవరో అని ప్రజలకు చెప్పలేకపోయింది. ఇవాళే కాదు, 2019లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పటి నుంచి మనకు తెలిసి జరగబోతోంది ఎన్నడో ఒక రోజు. 2024 ఎన్నికలకు ముందు జరుగుతుందని కూడా తెలుసు. నేను ఇప్పుడు కాదు, 2 ఏళ్ల కింద నా వీడియోలో చూడండి, జనవరి 2024లో రామ మందిర ప్రారంభం ఉంటుంది అని చెప్పాను. నేను అప్పటికి ముహూర్తం నిర్ణయించలే కదా, నేను కాదు కదా, ఎప్పుడు ముహూర్తాలు పెట్టింది కూడా లేదు కదా, ముహూర్తం చూసుకుని ఏ పని చేసింది లేదు కదా. అంటే సౌహృదయంతో చేసింది మించిన ముహూర్తం లేదని నేను నమ్ముతారు. సో అందువల్ల మన మనసులో మంచి పని ఉంటే అదే మంచి ముహూర్తం. ఇప్పుడు మర్డర్ చేస్తానికి ముహూర్తం పెట్టాడు అనుకోండి, అది ఏ ముహూర్తం పెట్టిన ఉపయోగం మీద మర్డర్ చేస్తాను పెడితే. అందువల్ల మన హృదయం నిర్మలమైనప్పుడు ప్రతి ముహూర్తము మంచి ముహూర్తం, ప్రతి క్షణము మంచి ముహూర్తమే నా నమ్మకం. సో అంటే ఇక్కడ 2019లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చి రామ మందిరానికి భూమి పూజ జరిగి నిర్మాణం జరుగుతుంది అని తెలిసి, 2024 ఎన్నికలకు ముందుంటుందని తెలిసి ఇంతకాలం ప్రతిపక్షం ఏం చేసింది? వాట్ ఈస్ ద క్యాంపెయిన్? ఇవాళ బీజేపీ ఒక పెద్ద ట్రాప్ వేసింది. సో మిమ్మల్ని కూడా పిలుస్తున్నాం అంటే రామ మందిరానికి అడ్డుపడ్డారు, రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించారు. ఇంకా బీజేపీ భాషలో చెప్పాలంటే అసలు రాముడు దేవుడే కాదని మీరు అన్నారు. ఇన్ని అభాండాలు ఆరోపణలు ప్రతిపక్షం పైన చేసి అయినను మీరు రావాలను అయోధ్యకు అన్నారు. వచ్చి మా వైభవాన్ని చూడండి అన్నారు, వచ్చి మా రాజకీయ వైభవాన్ని చూడండి అన్నారు. సో ఏం చేయాలి మరి ప్రతిపక్షం? దానికి పొరపాటు ఎక్కడ జరిగిందంటే 2019 నుంచి అసలు రామ మందిరము రాజకీయమా మతమా అంటే పొలిటికల్ హిందూ, రిలీజియస్ హిందూ, స్పిరిచువల్ హిందూ, రిలీజియస్ హిందూ, కమ్యూనల్ హిందూ, కాన్స్టిట్యూషనల్ హిందూ, ఈ వీటి మధ్య ఉన్న తేడాను ప్రజలకు వివరించలేకపోయారు. మెజారిటీ హిందువులు కాన్స్టిట్యూషనల్ హిందూ, ఎందుకంటే హిందూ మతమే చెప్పేది ధర్మాన్ని పాటించండి. ధర్మం అంటే ఏంటి? రాజ్యాంగమే. ధర్మం వేరే కాదు, రాజ్యాంగ ధర్మమే ధర్మం. సో ధర్మాన్ని పాటించండి అని చెప్పింది, మతాన్ని పాటించమని చెప్పలే ఎక్కడ. ధర్మానికి దైవానికి ఘర్షణ వస్తే ధర్మమే నిలుస్తుంది అని చెప్పింది హిందూ మతం. అందువల్ల
ఈ తేడా బీజేపీ ఏమో తెలివిగా పొలిటికల్ హిందూ రిలీజియస్ హిందూ మిక్స్ చేసింది, రిలీజియస్ హిందూ స్పిరిచువల్ హిందూను మిక్స్ చేసింది. రిలీజియస్ హిందూలో సెరమనీస్ ఉంటాయి, స్పిరిచువల్ హిందూలో ఎసెన్స్ ఉంటుంది. సో గరికపాటి నరసింహారావు ప్రవచనంలో విన్నాను, మీరు తిరుపతికి కూడా పోవాల్సిన 10 సార్లు పోవాలని హడావుడి హంగామా అవసరం లేదు, పోండి పోవాలనుకుంటే. కానీ మీ ఇంట్లో కూర్చొని మీ మనస్సులో ఎదురుగా ఒక దేవుని విగ్రహం పెట్టుకొని, లేదంటే మీ మనస్సులోనే దేవుని రాముణ్ణి కృష్ణున్నో ప్రతిష్టాపన చేసుకొని కళ్ళు మూసుకొని మీరు ధ్యానం చేస్తే అదే భగవంతుని చేరే మార్గం అని నేను చెప్పింది కదా, గరికపాటి నరసింహారావు గారు ప్రవచనంలో చెప్పారు. అంటే ఎగ్జిబిషనిజం ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ హిందూయిజం. ఓకే, హిందూయిజం ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ డీసెంట్రలైజ్డ్ రిలీజన్. భక్త కన్నప్ప ఏం ఎగ్జిబిషన్ చేశాడు? శివైక్యం అయ్యాడా లేదా? సో అందువల్ల మీకు శబరి ఏమి ఏ ఎగ్జిబిషన్ చేసి ఏ హంగామా చేస్తే రాముని వల్ల మోక్షం పొందగలిగింది శబరిమాత. సో అందువల్ల మనకు ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉంటాయి కదా. సో అందువల్ల హిందూ మతంలో సెరిమోనియల్ హిందూ ఉంటాడు, స్పిరిచువల్ హిందూ ఉంటాడు. ఎందుకు ఈ ఉత్సవాలు, ఈ క్రతువులు ఇవన్నీ ఎందుకు చెప్పారంటే ప్రజలకు ఆధ్యాత్మిక చైతన్యము అర్థం కాదు కనుక ప్రతీకాత్మకంగా సింబాలిక్గా చెప్పారు. సింబాలిక్గా చెప్పిన దాన్ని అది సాంప్రదాయం అయిపోయి ఆచారం అయిపోయి మిగిలిపోయింది. సో అందువల్ల ఆ తేడాను, అంటే ఆ రిలీజియస్ హిందూ స్పిరిచువల్ హిందూ తేడాను, పొలిటికల్ హిందూ రిలీజియస్ హిందూ, కాన్స్టిట్యూషనల్ హిందూ వేరు, కమ్యూనల్ హిందూ వేరు. సో ఇవాళ ధర్మ సంస్థల పేరిట హింసను ప్రేరేపిస్తున్న వాళ్ళు రిలీజియస్ హిందూ కాదు, స్పిరిచువల్ హిందూ కాదు, ప్యూర్లీ కమ్యూనల్ హిందూ. సో కాన్స్టిట్యూషనల్ హిందూ కాదు. సో ఈ తేడాను ప్రజలకు చెప్పి హిందూ సమాజాన్ని, రాజ్యాంగ చైతన్యాన్ని, హిందూ సమాజంలో ధార్మిక చైతన్యాన్ని, హిందూ సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని రగిలించి రంగరించి ఈ రాజకీయ చైతన్యాన్ని పొలిటికల్ కాన్షియస్ హిందూగా దానికి కౌంటర్ నరేటివ్ ప్రతిపక్షం చేయలేకపోయింది. చెయ్యకపోవడం వల్ల అయోధ్యను అయినను పోయి రావాలను అయోధ్యకు అన్న ధర్మ సందేహం, ఇక రాజకీయ సందేహం, ధర్మ సందేహం కాదు, ఇవాళ ప్రతిపక్షాన్ని పీడిస్తుంది. వాళ్ళకి ధర్మ సందేహం, వాళ్ళకి అది రాజకీయ సందేహం. అందువల్ల నువ్వు చేయాల్సింది చేయకపోతే ఏమవుతావు? ఇప్పుడు ఎగ్జామ్కు ప్రిపేర్ కావు, క్లాసులో సరిగా పోవు, ఏడాది తర్వాత పరీక్షలు వస్తాయి, అప్పుడు నీకు పరీక్షలు హాజరు కావాలా లేదన్న సందేహం ఉంటుందా? ఉండదా? పరీక్షలు హాజరైనా ఫెయిల్ అవుతావు, హాజరు కాకపోతే ఫెయిల్ అవుతావు, ఏం చేయాలి? ఇప్పుడు అయినను పోయి రావాలని అయోధ్యకు అన్న సందేహానికి కారణం ఇన్నేళ్ళుగా ప్రతిపక్షం చేయలేకపోయింది. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. ఇవాళ రాజ్యాంగం గురించి ప్రతిపక్షం మాట్లాడుతుంది, మీరు ఎందుకు పోలేదు అంటే రిలీజియన్ ఇది పర్సనల్ మ్యాటర్, ఇది రాజ్యాంగం చెప్పింది, ఆ మతం వ్యక్తిగతమైంది. రెండోది ఏం చెప్తున్నారు? మతము రాజ్యము వేరు వేరు, ఈ రెండింటిని మిక్స్ చేస్తున్నారు అని. కానీ మన దేశంలో బీజేపీ ఒక్కటే చేసింది ఈ పని. రిలీజన్ ఈజ్ నాట్ ప్యూర్లీ ప్రైవేట్, మన రిలీజన్ ఈజ్ పబ్లిక్. టెంపుల్కి వెళ్తాం, పబ్లిక్ కదా, అది పండుగ జరుపుకుంటాం, పబ్లిక్ కదా, పబ్లిక్గా. అందువల్ల ఈ ప్రైవేట్ అని చెప్పినంత మాత్రాన ప్రజలు అంగీకరిస్తారా? రెండవది రాజ్యాంగం మతాన్ని రాజ్యాన్ని వేరు చేయాలన్నారు. ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రతి మంత్రి మంత్రాలు వేద మంత్రాల మధ్యనే సెక్రటరీ ఎంటర్ అయింది. మరి మతము రాజ్యము వేరు అని నువ్వు అయోధ్య పోవడానికి కాంగ్రెస్ కారణం చెప్తూ వేద మంత్రాలతో మధ్య నువ్వు సెక్రటరీ ఎంటర్ అయితే మరి ప్రజలు ఏమనుకోవాలి? రాజ్యం మతం ఒకటి అనుకోవాలా, వేరు అనుకోవాలా? అంటే సచివాలయంలో వేద ఎంటర్ అయ్యడానికి మతము రాజ్యము కలుస్తుంది, అయోధ్యలో మతం కలవదా? అందువల్ల ఈ రకమైన రాజీ వల్ల ప్రతిపక్షం క్రెడిబుల్ నరేటివ్ లేకపోయింది. పోనీ ఈ ఇన్నేళ్ళ రామమందిర ఉద్యమం జరుగుతుంది కదా, ఎన్నడన్నా ఒక్క పార్టీ అయినా రాజ్యాంగపరమైన చైతన్యాన్ని ప్రజలకు కల్పించేటువంటి ప్రయత్నం చేసిందా? మీరు ఆంధ్రప్రదేశ్లో చేయలేదంటే అక్కడ బీజేపీ పెద్ద ఛాలెంజర్ కాదు కనుక వదిలేశారు. తెలంగాణలో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు బీజేపీ ఛాలెంజర్ కదా. మరి బీజేపీ రాజకీయాన్ని ఎదుర్కోవటానికి స్పిరిచువల్ హిందూయిజం ఏం చెప్తోంది, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది అని ప్రజలకు చైతన్యం కలిగించే ఒక్క ప్రయత్నమైనా కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసిందా? నేను సవితాంద్రెడ్డికి ఏడాది కింద ఒక ఉపాధ్యాయుల కాన్ఫరెన్స్లో పెడితే, అమ్మ ఒక పని చేయండి, మీరు విద్యాశాఖ మంత్రి, కాలేజీలు స్కూళ్ళు వెళ్ళి అసలు రాజ్యాంగ విలువలు ఏంటి అని చెప్పండి. ఇవాళ చెప్తున్నారు కదా, అయోధ్యకు పోకపోవడానికి రాజ్యాంగం వల్లిస్తున్నారు కదా.
ఇది ప్రజలకు ముందే చెప్పుంటే ఇవాళ ప్రజలు దాన్ని రాజ్యాంగ కోణంలో చూసేవాళ్ళు. కానీ నువ్వు ఆ చైతన్యాన్ని ఇప్పించా అన్ని కాలేజీలో పెట్టండి అంటే మంచి ఆలోచన సార్, నేను సీఎం గారికి చెప్పి మళ్ళీ మీకు కాంటాక్ట్ చేస్తాను. తర్వాత ఎవరు చేయలేదు ఇంతవరకు. అసలు పోనీయండి, రాజ్యాంగాన్ని పరమైన అంశాల్లో సెక్యులరిజాన్ని ఐడియాలజికల్గా కాన్స్టిట్యూషనల్గా విశ్వసించే కమ్యూనిస్టులు చేశారా? నాకు తెలుసు సిపిఎం 136 సంఘాలతో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక అని ఓ 3-4 ఏళ్ల కింద శాంతాసిన్హా నాయకత్వంలో ఒక మీటింగ్ పెట్టారు. ఇంతవరకు మళ్ళీ పెట్టలే. ఒకటే మీటింగ్ అంటే ఫార్మేషన్ మీటింగ్, తర్వాత మళ్ళీ మీటింగ్ లేదు. అంటే మరి ఇవి ఎవరు మరి రాజ్యాంగ చైతన్యాన్ని మీరు ప్రజలకు కల్పించకుండా ఇవాళ రాజ్యాంగ కోణం నుంచి అయోధ్య ఈవెంట్ చూడండి అంటే ప్రజలు ఎందుకు చూస్తారండి? నువ్వు ఏం చెప్పావు? రాజ్యాంగం ఎవరికైనా చెప్పినావా? రాజ్యాంగ చైతన్యం మీరు జనంలో కలిగించలేదు కదా. అందువల్ల బీజేపీకి అప్పర్ హ్యాండ్ వచ్చింది. బీజేపీకి అప్పర్ హ్యాండ్ వచ్చి అపోజిషన్ కన్ఫ్యూజింగ్ గా ఉండటానికి కారణం మీరు ఏ కోణం నుంచి అయితే అయోధ్య ఇవాళ రామ మందిర ప్రాణ ప్రతిష్టను చూడమని చెప్పారు, ఆ కోణాల్లో చూసే చైతన్యమే కల్పించలేదు కదా. మీరు ఏమి ప్రజలకు చైతన్యం ఇవ్వడంలో విఫలమై ప్రజల్ని బీజేపీ తీసుకెళ్తున్నారు. బీజేపీ తీసుకెళ్ళకపోతే బీజేపీ చేసే పని అది, నువ్వు చేసే పని ఏం చేస్తావు అన్నది పాయింట్. బీజేపీ ఇంతకన్నా డిఫరెంట్ ఎందుకు చేస్తుంది? అంతే. రైట్. థర్డ్ క్వశ్చన్ సార్, బాలరాముడి ప్రాణ ప్రతిష్టతో రాజకీయంగా ప్రధాని మోడీ ఇమేజ్ పెరిగిందా? పెరగటానికి జరిగిన ప్రయత్నం చూశాం. ఓకే. ఎందుకంటే ఇవాళ లేకపోతే పూరి శంకరాచార్యులు ప్రశ్న అడిగారు. శంకరాచార్యులకు కూడా పరిమితులు ఉంటాయి. నేను శంకర మఠానికి నాయకుడే కావచ్చు, అదినే నాయకత్వం వహించవచ్చు, కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఏది భుజించాలి, ఇలా ఏం మాట్లాడాలి అన్నది నాకు కూడా పరిమితులు ఉంటాయి. అలాగే ప్రధానమంత్రికి కూడా పరిమితులు ఉంటాయి. సో ప్రధానమంత్రికి రాజ్యాంగం కొన్ని పరిమితులు కల్పిస్తుంది అని చెప్పాడు. ఇది నేను చెప్పింది కాదు, పూరి శంకరాచార్యుల వారు చెప్పింది. అంటే ఆదిశంకరుని వారసత్వంగా పీఠాధిపతులుగా ఉన్న పెద్దలు చెప్పారు. సో అందువల్ల ఆ విభజన రేఖ ఎక్కడన్నా పాటించారా? సో మీకు ఎక్కడైనా మీరు దక్షిణాదిలో ఉన్నటువంటి లేపాక్షి నుంచి రామేశ్వరం ధనుష్కోడి వరకు వెళ్ళారు. మీరు ఆ విజువల్ చూడండి, ఆ ఫోటో చూడండి, అంతా మోడీమయమే తప్ప రామమయం ఉంటుంది, ఉండాలి కూడా. కానీ రామమయము మోడీమయము రెండు మిశ్రమం అయిపోయింది కదా. సో ఇక్కడ కూడా మోడీ చేతన మీదిగా కదా. సో అందువల్ల క్లియర్గా మోడీని ప్రొజెక్ట్ చేయడం, మోడీని హిందుత్వ నాయకుడిగా, ఎమర్జింగ్ హిందూ ఇండియాకు మోడీ ఒక ప్రతినిధిగా, ప్రతీకగా చూపెట్టేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున జరిగింది, ఇక ముందు కూడా జరుగుతుంది. దానికి మోడీకి ఉన్న మాట్లాడే చాతుర్యము, ప్రతిపక్షాలు ఒక బలమైన కౌంటర్ నెరేటివ్ చెప్పలేకపోవడము, ఇవన్నీ కూడా కలిసి వస్తున్నాయి. అందువల్ల హిందుత్వ మోడీత్వ పతాక స్థాయిలో కలిసిన సందర్భం ఇది. అందువల్ల హిందుత్వకు ఒక మూమెంట్ ఆఫ్ సెలబ్రేషన్ ఇది. ఎందుకంటే హిందుత్వ పాలిటిక్స్ కల్మినేషన్ కదా ఇది. కానీ అలాగే మోడీకు కూడా ఇది ఒక పీక్ పాయింట్. అయితే సమస్య ఏంటంటే ఇది క్లైమాక్స్గా, ఇక ఇష్యూ లేదు, రేపటి నుంచి ఏమి ఇష్యూ ఉంది. సో అందువల్ల ఈ క్లైమాక్స్కు తర్వాత కూడా దాని రిపుల్ ఎఫెక్ట్స్ ఎంత ఉంటాయి, దాని ప్రకంపనలు ఎంత ఉంటాయి అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. కానీ ఖచ్చితంగా మోడీని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం పెద్ద ఎత్తున చేశారు. రాముని సన్నిధిలో మోడీ అని అసలు ఇన్ని రోజులుగా ఉపవాస దీక్ష, సో ఇవన్నీ కూడా ప్రజెంట్ చేశారు. అంటే రిలీజియస్ హిందూ, పొలిటికల్ హిందూ, ఈ రెండింటిని మిక్స్ చేస్తూ ఈ రెండింటికి ఒక సింబల్గా ప్రధానమంత్రిని ప్రజెంట్ చేశారు, మోడీని ప్రజెంట్ చేశారు. సో ఆ ప్రయత్నం అయితే బాగా జరిగింది. దాని ఫలితం ఎలా ఉంటుందనేది చూడాలి.